అందరికీ నమస్కారం అండి. మా గురువు గారు ఈ రోజు సవాల్ చేశారు. గుడివాడ ప్రజలు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు అనుకుంటున్నారు. లేకపోతే స్వయంగా నీ వల్ల నష్టపోయిన గుడివాడ ప్రజల్ని ఏదన్నా మాయ చేద్దామని మంత్రం వేశానని అనుకుంటున్నావేమో గాని వాస్తవాలు గుడివాడ ప్రజలందరికీ తెలుసు. ఇకపోతే లబ్ధిదారులైన వాళ్ళకి ఎవరికైనా ఇల్లు ఇవ్వకపోతే ఇల్లు ఇవ్వలేదని చంద్రబాబు నిరూపిస్తే నేను ఎలక్షన్ నుంచే తప్పుకుంటానంటున్నావు. నీకు నువ్వు గుడివాడ ప్రజలకి చేసిన ద్రోహాన్ని నిరూపించడానికి అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకుని ఇక్కడికి వచ్చి నిరూపించాల్సిన పని లేదు. లోకల్ గా నా నాయకుల్ని ఢీకొను. ఒక సామాన్య కార్యకర్తనే ఢీకొట్టలేక నోరు మూసుకుని మూల కూర్చుంటాను. నువ్వు వాగుతున్నావు. ఇకపోతే అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోతే నేను ఎలక్షన్ నుంచి తప్పుకుంటానన్నావుగా, ఇదిగో నీకు పక్కా ప్రూఫ్ తో చెప్తున్నా. అసిలేటి మరియమ్మ తనకి భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు. అలాంటి ఆవిడికి 2019లో చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు ఇచ్చాడు 500 రూపాయలతో. ఆ తర్వాత కూడా అమ్మ 500 రూపాయలు రిటర్న్ ఇచ్చేస్తున్నానని అకౌంట్ లో కూడా వేశారు. అలాంటి టిట్కో ఇంటిని ఆవిడికి అలాట్మెంట్ చేసిన ఇంటిని నువ్వు కొన్ని లక్షల రూపాయలకి 2 లక్షలకు 3 లక్షలకు అమ్ముకున్నావు. దీన్ని ఏమంటారు? అయితే నువ్వు సిద్ధంగా ఇప్పుడు ఎలక్షన్ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇంకొక మాట, మేము ఎప్పటి నుంచో 20 సంవత్సరాలుగా డబ్బులు కడతావు. బ్యాంకుల్లో తాకట్టున్న వాటన్నిటిని 1 టైం సెటిల్మెంట్ చేశాము. కనీసం ప్రజలకు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఇంద్రమ్మ కాలంలో తీసుకున్న ఇళ్ల గురించి వాటి మీద అప్పు ఉందని కూడా ప్రజలకు తెలియదు. ఎందుకంటే వాళ్ళని ఎవరు వచ్చి అడగలేదు. అలాంటి వాటిని కూడా మీరు 1 టైం సెటిల్మెంట్ పేరుతో నువ్వు కేవలం నిన్ను నమ్మి గుడివాడ ప్రజలు 5,000 కట్టారు, 10,000 కట్టారు, 15,000 కట్టారు, 20,000 కట్టారు. అమ్మా మీకు 1 టైం సెటిల్మెంట్ పేరుతో మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తాం. అన్ని బ్యాంకులు మిమ్మల్ని రండి 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 అని పిలిచి రుణాలు ఇచ్చేస్తే మీరు లోన్లు తీసుకోవచ్చు అని చెప్తే సామాన్య ప్రజలు అప్పు చేసి, అప్పు దొరక్కపోతే డ్వాక్రాలో అప్పు చేసి, అక్కడ దొరక్కపోతే 5 రూపాయల వడ్డీలకు తెచ్చి 1,000 రూపాయలు కట్టారు. నిన్ను నమ్మి కాదా? దీన్ని మోసం అనరా? దీనికేంటి నీ సమాధానం? ఎవరికైనా లోన్ ఇప్పించావా నువ్వు? సిగ్గుండాలి. నోరుంది కదా, గుడివాడ ప్రజలు గుడ్డోళ్ళు అనుకుంటున్నావా? పెదవా, సిగ్గులేదు కొంచెమైనా? ఇకపోతే నువ్వు మాట్లాడుతున్నావు కదా, మా జగనన్న 1 రూపాయితో రిజిస్ట్రేషన్. సిగ్గుందా నోటికి కాస్త అయినా కొడాలినని? ఏమన్నాడు? టిట్కో ఇల్లు 1 రూపాయి తీసుకోకుండా మీ కట్టిన అమౌంట్ కూడా రిటర్న్ ఇచ్చేస్తాం, మీకు ఫ్రీగా టిట్కో ఇల్లు ఇస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క లబ్ధిదారుని 3,65,000 70,000కి బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు. పెట్టి ఆ ప్రజల్ని తాకట్టు పెట్టి 3,60,000 రూపాయలు మీ జేబుల్లోకి నింపుకున్నారు. ఇది వాస్తవం కదా? మీరు టిట్కో ఇల్లు ఉచితంగా ఇస్తానన్నారు, రూపాయితో సెంటు భూమి రిజిస్ట్రేషన్ చేసిస్తానన్నారు. ఇదేమీ లేదు. టిట్కో ఇళ్ల ద్వారా దోచుకున్నావు, 1 టైం సెటిల్మెంట్ ద్వారా దోచుకున్నావు. టిట్కో ఇళ్లను చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇచ్చే టిట్కో ఇళ్లను కూడా మీరు 25,000 కట్టించుకునే చంద్రబాబు నాయుడు గారు బోల్డ్ ఇల్లు కట్టించారు. వేలల్లో ఇల్లు కట్టిస్తే 3,60,000 కట్టించుకుని కనీసం ఆ టిట్కో ఇళ్ల దగ్గర మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయకుండా ఆ డబ్బంతా మీ జేబుల్లో నింపుకుని మళ్ళీ నిరూపిస్తే నేను రాజకీయంలో వచ్చి తప్పుకుంటా, నేను ఎలక్షన్ లో పోటీ చేయను, తొక్కలో రీజన్స్ చెప్పబాకు. నీ మీద నీ అబద్ధాలు, నీ మోసాలు నిరూపించడానికి చంద్రబాబు నాయుడు గారు రావసరంలా. ఆయన తల్లోంచి రాలిపోయిన తెల్ల ఇంటికి, కింద పడిపోయిన ఇంటికి ఉంటుంది చూసావా, ఆ ఒక్క ఇంటికి చాలు నీ మోసాన్ని నిరూపించడానికి. సిగ్గులేని వెధవ.